యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటల్లో చాలా ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకునేటప్పుడు గుర్తుపెట్టుకుందాం. అప్పుడేం జరిగిందో కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే కాదు, అది ఈరోజు దేవుని యొక్క వాక్యం మన యొక్క జీవితంలో ఎటువంటి మార్పును తీసుకొని వస్తుంది, ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం దగ్గరికి మనం వచ్చేటప్పుడు, ప్రభువా నాతో మీరు మాట్లాడండి అనేటువంటి ఎక్స్పెక్టేషన్ తోటి ఆయన సన్నిధిలో ఉండడం మనకు మంచిది. నేను ఎంత బాగా చెప్తాను అన్నదానికంటే నీకు ఉపయోగకరమైనటువంటి దాన్ని నువ్వు పొందుకున్నావా లేదా అనేటువంటిదే ఇన్ ది ఎండ్ మ్యాటర్స్. కాబట్టి నువ్వు పొందుకోవడానికి సిద్ధంగా ఉండు, దేవుణ్ణి అడుగు, దేవుడు నీతో మాట్లాడతాడు. మనం నమ్ముతున్నాం దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాటగా మన యొక్క జీవితంలో ఫలిస్తుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడును గాక. 14వ అధ్యాయం అంతా కూడా మనకు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడేటువంటి విషయాన్ని గురించి మనం చదువుతాం. ముందు నుంచి ప్రారంభించుకుంటే, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములున్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను. మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పేటప్పుడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పేటప్పుడు తన గొప్పతనం గురించి మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడడం వల్ల, నేను ఎంత గొప్ప మీకు చెప్తాను అనే ఉద్దేశంతో కాదు ఆయన మాట్లాడుతుంది. ఆ మేడగది మీద యేసుక్రీస్తు వారు తన శిష్యులతో తను కనపరుచుకొని, ఇదిగో నా సమయం అయిపోయింది, ఇక్కడ నేను వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇది కామన్ ఫ్రేజ్ ఆయనకి. ఎందుకనంటే మీకు గుర్తుందా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు, ఉదయాన్నే లేచి వీళ్ళందరూ యేసు ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళతారు. ఎందుకంటే ఈ శిష్యులు నిద్ర లేచేటప్పటికే ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ ఆయనతోటి ఉన్నారు, కానీ ఆయన మాత్రం ఎవ్వరిని కదిలించకుండా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు నిద్ర లేచేటప్పటికి ఈయన ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ వెళ్ళారు. వీళ్ళు మాత్రమే కాదు, ఆయన చూడడానికి, ఆయన చెప్పే మాటలు వినడానికి జన సమూహాలు వచ్చి ఆ ఇంటి ముందు ఉన్నాయి. వీళ్ళు నిద్ర లేచేటప్పటికి జనాలు వచ్చున్నారు. ఆ జనాలను చూసి ఈ శిష్యులు అనుకున్నారు, ఇంతమంది జనాలు వస్తే ఈయన ఎక్కడున్నాడా అని ఆయన వెతుక్కుంటూ వెళితే ఆయన అరణ్యంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నీకోసం అందరూ వెతుక్కుంటున్నాం చెప్తే ఆయన ఏమన్నాడంటే, నేను వేరే ప్రాంతాలకు వెళ్ళాలి, వేరే ప్రాంతాలకు వెళదాం, అందుకోసమే కదా నేను వచ్చింది. దారి తెలుసు అంటున్నావు, నువ్వు ఆడికి వెళ్తున్నావు అమ్మ చెప్పట్లేదు. ఏమండి, మీటింగ్కి వెళ్దాం అన్న టీంతో చెప్పి, నేను వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్తున్నాను దారి మీకు తెలుసు అని అంటే తెలిసిపోతుందా? ఎటువైపు వెళుతున్నాను, ఏ ప్రాంతానికి వెళుతున్నాను చెప్పాలి కదా అనేటువంటి ఒక ఆలోచనతోటే తోమా గారు వచ్చి అడుగుతున్నారయ్యా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు మాకు తెలీదు, దారి తెలుసు అని నువ్వు చెప్తున్నావు, ఎలా తెలుస్తుంది మాకు? యేసుక్రీస్తు వారు ఈసారి చెప్పేటప్పుడు, నేను వెళుతున్నానని చెప్తున్నప్పుడు ఇదేదో ఒక వీడ్కోల్లాగా అనిపించింది. సంథింగ్ ఈజ్ చేంజింగ్, చాలా మార్పు జరుగుతుంది అని తనకు అనిపించింది. మిగతా వాళ్ళందరికీ ఎంతో కొంత అర్థమైందేమో, వాళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు, కలవరంలో ఉన్నారు.
పైన చాప్టర్లో మనం చదువుతాం, ఇదిగో ఇంకొంతకాలమే నేను ఉంటున్నాను, మీ దగ్గర నుంచి నేను వెళతాను, మీరు నన్ను వెతుకుతారు కానీ మీరు నన్ను కనుగొనరు. విషయాలన్నీ ఆయన చెప్తూ ఉంటాడు. మీరందరిని ఒకరినొకళ్ళు ప్రేమించుకోండి, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా పెద్దవాళ్ళు చివరికి టైంలో ఉన్నప్పుడు, మరణ సమయాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇస్తుంటారు కదా, నువ్వు చక్కగా చూసుకో, బాగా చేసుకో అని చెప్పేసేసి. అలా అయినా ఇదిగో మీరు ఒకరినొకళ్ళు ప్రేమించుకోండి, జాగ్రత్తగా ఉండండి అని అన్నీ చెప్పిన తర్వాత మనం 13వ అధ్యాయం 36వ వచనంలో పేతురు గారు అడిగిన ప్రశ్న చూస్తాం. సీమోను పేతురు అంటాడు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు. ఆయన కూడా, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వెళ్తున్నాను అంటున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? నేను వెళ్ళుచున్న చోటికి నువ్వు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వస్తావు. అందుకు పేతురు ఏమంటాడు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెడతాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, నా కొరకు నీ ప్రాణం పెడతావా? నేను తెలియదని సార్లు చెప్తావయ్యా ఈరోజే అందరికి. ఒక వ్యక్తిని చూసి తనతో పాటుగా 3.5 సంవత్సరాలు ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి తనతో పాటు తిరిగిన ఒక వ్యక్తిని చూసి, నేను నీకు తెలియదు అని నువ్వు చెప్తావు 3 సార్లు ఈ రాత్రి చెప్పేస్తావు అని అంటే ఎలా ఉంటుంది? దుఃఖం. అందరూ అదొక సాడ్నెస్ లో ఉన్నారు. అర్థం కావట్లా, ఏది అడిగినా నేనేం చెప్పట్లా, ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పట్లా. అదేమంటే నేను మరణిస్తున్నాను అంటాడు. ఏమవుతుంది అర్థం కాల. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగిన దానికి ఏంటిది ఇప్పుడు? ఏం జరుగుతుంది? ఏదో మా జీవితం అంతా మారిపోతుంది అని అనుకుంటే వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ? పెద్ద ధైర్యవంతులాగా ఏమి అనిపించట్లా. రోజు ఆయన వాళ్ళతో సముదాయిస్తూ అని చెప్తున్న మాటలు, ఇదిగో కలవరపడకండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, నేను చేసేది మంచి కోసమే, నేను వెళుతున్నాను, దారి మాత్రం మీకు చెప్పకుండా నేను వెళ్ళట్లేదు. తోమా వచ్చేసి దారి ఎలా మాకు తెలుస్తుంది అని అడిగితే అప్పుడు ఆయన ఈ ప్రొఫౌండ్ మాటల్ని, చాలా విశిష్టమైనటువంటి మాటల్ని మనకు అందించారు. ఆ మాటలేంటి? నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ మాటలు చదువుతున్న ప్రతిసారి చిన్నప్పటి నుంచి నేను ఈ మాటని వింటూ ఉంటాను. మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు చేస్తున్నటువంటి ఒక ప్రధానమైన ప్రార్థనకు ఇది జవాబుగా ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. ఏంటా ప్రార్థన? సంస్కృతంలో చెప్తుంటారు, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ మృతంగమయ. అంటే అర్థం ఏంటి? ఈ మూడిటికి కారణాలుగా ఉంటాయి. అదేంటంటే, ఇదిగో దారి లేనటువంటి వాళ్ళకి నాకు దారి చూపించండి అని అడుగుతున్నారు. ఫస్ట్ది ఏంటిది? ట్రైన్ టు రిమెంబర్. అసతోమ సద్గమయ, ఇదిగో నన్ను సద్మార్గంలో నడిపించండి, నన్ను మంచి మార్గంలో నడిపించండి అని ప్రార్థన చేశారట. తమసోమ జ్యోతిర్గమయ, ఇదిగో నేను అంధకారంలో ఉన్నాను, వెలుగులోనికి నన్ను నడిపించండి అని ప్రార్థన చేశారు. మృత్యోర్మ అమృతంగమయ, మరణానికి లోనవుతున్నాను, నాకు జీవాన్ని ఇవ్వండి, నాకు అమృతాన్ని ఇవ్వండి, నిత్యము జీవించేట్టుగా సహాయం చేయండి అని ప్రార్థన చేశారంట. యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి యొక్క సమాధానం అతుక్కున్నట్టుగా సరిపోయింది దానికి. మార్గము లేనటువంటి మాకు మార్గాన్ని చూపించండి, చీకట్లో ఉన్నటువంటి మాకు వెలుగుని ఇవ్వండి, మరణిస్తున్నటువంటి మాకు జీవాన్ని ఇవ్వండి. కాకపోతే ఇక్కడ నేనేమనుకుంటానంటే, యేసుక్రీస్తు వారు కేవలం ఇదిగో నేను నీకు మార్గం చెప్తాను, నేను నీకు వెలుతురు ఇస్తాను, అలానే నేను నీకు జీవాన్ని ఇస్తాను అని మాత్రమే ఆయన చెప్పడంలా, ప్రొఫౌండ్గా ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నీకు మార్గాన్ని నేను ఇవ్వడం కాదు, నేనే మార్గాన్ని. నీకు వెలుతురునివ్వడం కాదు, నేనే వెలుగుని, నేనే సత్యాన్ని. వెలుగు అంటే ఇక్కడ సత్యం గురించి మనం మాట్లాడుతున్నాం. అబద్ధంలో ఉన్నాం, నాకు సత్యాన్ని కావాలి, వెలుగు కావాలి. అలానే నేను మరణంలో ఉన్నాను అని అంటున్నావు కదా, జీవాన్ని నేను ఇవ్వడం కాదు, నేనే జీవాన్ని. మనకి చాలాసార్లు మన ప్రార్థనలో కూడా, దేవా నాకు డైరెక్షన్ చెప్పండి అని అడుగుతాం. నా డెస్టినేషన్ ఎటువైపు, దానికి డైరెక్షన్ ఏంటి?
మొన్న ఈ మధ్య మనం నిజామాబాద్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. నిజామాబాద్ అని పెడితే దానికి డైరెక్షన్స్ ఎన్ని చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో? 3-4 చూపిస్తుంది. నడుచుకుంటూ వెళుతున్నావా, కారులో వెళుతున్నావా, బైక్ మీద కారులో వెళుతున్నావా, ఇంక 2 రకాల రూట్లు అట్లీస్ట్ చూపిస్తుంది. డెస్టినేషన్ పెడితే అక్కడికి వెళ్ళడానికి ఇదిగో ఈ మార్గాల్లో నువ్వు వెళ్ళు అని చెప్పేసేస్తుంది. ఆ మార్గాల్లో నువ్వు వెళ్ళాలి. ఆ మార్గాలు ఉన్నాయో లేవో కూడా తెలియదు. కొన్నిసార్లు వాటిని నమ్ముకొని మనం వెళ్ళేటప్పటికి దారులు కూడా ఉండవు అక్కడ. యేసుక్రీస్తు వారు చెప్పే మార్గం ఏంటంటే, ఇదిగో నేను నీకు ఇదిగో ఈ మార్గంలో నువ్వు వచ్చే ఆ చివరిలో నన్ను కలుసుకుంటావు అనేది కాదు ఆయన చెప్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ మార్గమే నేను. ఐఎమ్ ద వే అని అంటే ఐఎమ్ ద రోడ్ అని అర్థం. ఏమంటున్నాడు ఆయన? నేనే దారిని, నేనే చివరిలో నేను కలుసుకుంటాను, టాటా బాయ్ బాయ్ అని నేను చెప్పెళ్ళడంలా ఈ దారి పొడుగుతా నేనే ఉన్నాను అని చెప్తున్నాడు. ఒక మిషనరీ గారంట, ఇదిగో పలాని ఊరికి నేను వెళ్ళాలనుకుంటున్నానండి అని అన్నాడంట అక్కడ ఉన్నటువంటి లోకల్స్ తోటి. వాళ్ళల్లో ఒక ఆయన ముందుకు వచ్చి, సరేనండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని ఆ ఊరికి, చాలా కాలమైంది, ఎవరు అటువైపు వెళ్ళరు, అసలు మీరు వెళ్ళాలనుకుంటున్నారు కదా, నేను తీసుకెళ్తాను అని చెప్పేసి తీసుకెళ్ళాడు. దారిలో ఉన్నారు. దూరం వెళ్ళిన తర్వాత దారి లేదు, ఇంకా ఎవరు ప్రయాణం చేయలేదు ఆ ఏరియాస్కి, మార్గమే లేదు కదా అని అంటే, అయ్యా నేనే మార్గం, నేను ఎక్కడ కాలు పెడితే నువ్వు అక్కడ కాలు పెట్టు, నేను ఎక్కడ కాలు పెడితే అక్కడే కాలు పెట్టు, నేను ఎక్కడ ఆగితే నువ్వు అక్కడ ఆగు, నేనే మార్గం, నీకు ఇక్కడ రోడ్డు ఏముండదు. క్రైస్తవ జీవితంలో ఎవరో నడిచినటువంటి నడకలో మనం నడవడానికి కాదు, యేసుక్రీస్తుతో పాటుగా అడుగులేయడానికి మనం పిలువబడ్డాం. ఆయన నేను మార్గాన్ని అని చెప్పడం లేదు, నేనే మార్గాన్ని అని చెప్తున్నాడు. ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకుందాం, యేసుక్రీస్తు వారికి మినహాయించి మరి ఏ మార్గము కూడా లేదు. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు పరలోకం గురించి మాట్లాడు. బట్ ఇక్కడ పర్టికులర్గా ఆయన మనకి డెస్టినేషన్ కూడా చెప్తున్నాడు. ఏంటి ఆ డెస్టినేషను? నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఆ డెస్టినేషన్ ఈజ్ టు మీట్ ద ఫాదర్. పరలోకపు తండ్రిని మనం కలుసుకోవడానికి మనం ఇష్టపడాలి. మన డెస్టినేషన్ పరలోకానికి వెళ్ళడం మాత్రమే కాదు, తండ్రిని కలుసుకోవడం, తండ్రి వద్దకు చేరుకోవడం. ఆ తండ్రి వద్దకు చేరుకునేటువంటి క్రమంలో ఆయన ఏమంటున్నాడంటే, నేనే మార్గము, నేను మార్గాన్ని అని చెప్పడంలా నేనే మార్గాన్ని అని చెప్తున్నాడు. యోహాను సువార్తలో దాదాపుగా 20 సార్లు అయినా కానీ ఆయన నేనే అనేటువంటి పదాన్ని వాడాడు. కానీ ఈ 7 ప్రాముఖ్యమైనటువంటి స్టేట్మెంట్స్ మాత్రం తన దైవత్వాన్ని తెలియజేస్తున్నాయి. యేసుక్రీస్తు వారికి మినహాయించి ఏ మార్గము ద్వారా తండ్రి యొద్దకు రావడం కుదరదు. ఒక ప్రాంతానికి 4 రూట్లు ఉండొచ్చు, 40 రూట్లు కూడా ఉండొచ్చు, కానీ తండ్రి యొద్దకు మాత్రం ఒక్కటే రూటు యేసు మాత్రమే. ఇక ఏదైనా మార్గంలో రావడం అనేటువంటిది ఉంటే బాగుండు అని మనకు అనిపించుతూ ఉండొచ్చు. కొంతమందికి అన్ఫేర్గా కూడా అనిపించి, ఇదేంటండి ఒకళ్ళు ఎలా అంటారు, ఏ రోడ్లలో వెళ్ళినా చివరికి అక్కడికి వెళ్తారు అని అనుకుంటూ ఉంటారు. లేదండి, బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్కటే ఒక మార్గం, కేవలం యేసు మాత్రమే ఆ మార్గమై ఉన్నాడు. యేసు తప్పించి ఇక ఏ విధంగా కూడా తండ్రి వద్దకు వెళ్ళడం, మరొక మాటలో పరలోకానికి చేరుకోవడం అనేది అసాధ్యం అని బైబిల్ మనకు బోధిస్తుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ద్వారా మాత్రమే మనం పరలోకానికి చేరుకోగలం. నేనే మార్గాన్ని, దారిని కూడా నేనే. అక్కడక్కడ అటు ఇటు తప్పిపోతూ రావడం గురించి కాదు ఆయన మాట్లాడుతుంది. నేను నీతో పాటుగా నడుస్తాను, నేను నీ చేయి పట్టుకొని నడుస్తాను, నేను వదిలిపెట్టకుండా నడుస్తాను అనే విషయాన్ని ఆయన చాలా చక్కగా మనకు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. నేను నీతో పాటుగా నడిపిస్తాను, నా వెనక రండి, నాతో పాటుగా రండి. మనం ఒకసారి దారి అడుగుతుంటాం, అక్కడ దారి తప్పిపోతే, ఇదిగో అలా ముందుకెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, అక్కడ నుంచి రైట్ తిరగండి అని చెప్పారనుకోండి, ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉంటాం, ట్రై చేస్తుంటాం ఎక్కడ అది తిరగాలని. ఒకవేళ అదే దారిలో ఇదిగో నేను అటే వెళ్తున్నా, నాతో పాటుగా వచ్చేయండి అని అంటే ఎలా ఉంటుంది? మన ఈ మధ్య ఒంగోలు ప్రాంతం, పొదిలి ప్రాంతానికి మనం వెళ్ళినప్పుడు విలేజ్కి వెళుతుంటే ఎటు తిరగాలో అర్థం కాలేదు. ఒక చోట ఆగి, ఇదిగోయ్యా ఎటు వెళ్ళాలి ఆ ఊరికి అని అంటే, ఒక ఆయన పెద్ద ఆయన తన స్కూటర్ మీద వెళ్తూ, అయ్యా నేను అటే వెళ్తున్నా, నా వెనకాలనే రండి అన్నాడు. ఆయన వెళ్ళినంత దూరం ఆయన వెనక్కి వెళ్ళాం.
ఆయన ఆగిపోయే ప్రదేశం వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఆగి, ఇదిగో ఇక్కడ నుంచి అలా వెళ్ళి ఇలా వెళ్ళను అని చెప్పాడు. కానీ ఆయన వెనక వెళ్తున్నంతసేపు ఎటు వెళ్తున్నావా అనే దాని గురించి ఆలోచన అవసరం లేదు. అటు వెళ్ళాం, ఇటు వెళ్ళాం, ఇటు వెళ్ళాం, అటు వెళ్ళాం. చివరికి ఆయన ఎక్కడ ఆగితే అక్కడ దాకెళ్ళి, అయ్యా ఎటు వెళ్ళాలి ఇంకా అని అడిగాం. వ్యక్తితో పాటుగా నడిస్తే ఎంత భరోసాగా ఉంటుందో. యేసుక్రీస్తు వారితోటి నేను నడుస్తాను అని నువ్వు తీర్మానం చేసుకున్నప్పుడు ఆయన్ని వదిలిపెట్టి నీ పాటికి నువ్వు నడుచుకుంటూ వచ్చేయి అని ఆయన చెప్పడంలా, నాతో పాటుగా నడువు అని ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నేనే మార్గాన్ని, ఐ యామ్ ద వే. అక్కడ తోమ ఎటు వెళ్ళాలో అర్థం కావడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, బాగా కన్ఫ్యూజ్డ్గా ఉన్నటువంటి సమయం అది. ఆయన క్లియర్గా చెప్తున్నటువంటి మాట, నేనే ఆ మార్గాన్ని. మార్గం తెలియదని నువ్వు అనుకుంటే ఎలాగా? మనం పరలోకానికి వెళ్ళే దారిలో పరలోకంతో కలిసి నడుస్తున్నాం అన్నాడు ఒక ఆయన. ఏంటది? మనం పరలోకానికి వెళ్ళే దారిలో పరలోకంతో కలిసి నడుస్తున్నాం అని. మన డెస్టినేషన్ హెవెన్ అని అనుకుంటే కాదు, యు ఆర్ ఇన్ హెవెన్, యు ఆర్ వాకింగ్ విత్ హెవెన్ అనేటువంటి మాటని పెద్ద ఆయన చెప్పాడు. జ్ఞాపకం పెట్టుకుందాం. నేను ఒక స్వర్గంలో జీవించేటువంటి జీవితం కోసం ఎదురు చూస్తూ వెళ్ళడంలా స్వర్గమైనటువంటి యేసుతో నేను నడుస్తున్నానన్న విషయం మనకు అర్థం. దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు హెవెన్. ఆ వంకర దారిలో నుంచి ఈ వంకర దారిలో నుంచి మనం పరలోకానికి వచ్చేసేయచ్చు, ఎలాగోలా 40 రోజులు ఫాస్టింగ్ ఉండి వచ్చేసేయచ్చు మన పాపాల నుంచి అని అనుకుంటే కుదరదు. కేవలం యేసు ద్వారా మాత్రమే క్షమించబడేటువంటి వ్యక్తి మాత్రమే పరలోక రాజ్యానికి వెళతాడు. నీ మంచి క్రియల చేత, మంచిగా మాట్లాడడం వలన, మంచిగా జీవించడం వలన కాదు. ఆయనతో నడుస్తావు కాబట్టి నువ్వు మంచిగా జీవిస్తావు. నువ్వు మంచిగా జీవిస్తున్నావు అని పరలోకానికి మాత్రం చేరుకోలేవు. యేసు మాత్రమే దానికి మార్గమై ఉన్నాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకటి కాలంలో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే దూర ప్రాంతాల్లోనికి వెళ్ళిన వాళ్ళు గైడ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గైడ్ని ఏర్పాటు చేసుకుని నాతో పాటుగా ఈ ప్రాంతాలన్నీ చూపించాయా అని అంటే వాళ్ళు వచ్చి చెప్తారు. వాళ్ళు డైరెక్షన్ ఇవ్వరు. ఒక మ్యాప్ చేతిలో పెట్టి ఇదిగో ఈ మ్యాప్లో ఇలా వెళ్ళండి, ఇటు తిరగండి అని చెప్పరు. నీతో పాటుగా నడుస్తారు. ఆ నడిచేటువంటి ప్రాంతం అంతా దాదాపుగా వీళ్ళకి ఏదైనా డౌట్లు ఉంటే అడుగుతారు, లేకపోతే వాళ్ళు మాత్రం చెప్తూనే ఉంటారు. ఈ ప్రాంతం ఇది, ఆ ప్రాంతం ఇది, దీని వెనక ఉన్నటువంటి హిస్టరీ అది, దీనికి సంబంధించిన విషయాలు ఇవి అని అన్నిటి గురించి మాట్లాడుతూనే ఉంటారు. ఎందుకని? వాళ్ళు నడిపించే వాళ్ళై ఉన్నారు. నడిపించే వాళ్ళై ఉన్నారు. మనం బాగా ఫేమస్గా ఉన్నటువంటి ప్రాంతాలు, తాజ్మహల్ లాంటి ప్రాంతాలు ఎప్పుడైనా మనం విజిట్ చేస్తే అక్కడ కూడా టూరిస్ట్ గైడ్స్ ఉంటారు. మనం ఒట్టిగా నడుచుకుంటూ వెళ్తే ఇది బాగానే తెల్లగా ఉంది, ఇది బాగానే ఎత్తుగా ఉంది, ఇది ఒడ్డుగా ఉంది అని మనం అనుకుంటామేమో. వాళ్ళతో పాటుగా వాళ్ళు దాని హిస్టరీ చెప్తారు, దాని వెనక జరుగుతున్న విషయాలు ఏంటో చెప్తారు. దాని గురించి కొంత, దీని గురించి కొంత, దాని గురించి కొంత, వాళ్ళ గురించి కొంత, అన్ని చెప్పుకుంటూ వస్తారు. ఆర్ గైడింగ్ యూ. యేసుక్రీస్తు వారు ఒక మార్గాన్ని మాత్రం మన చేతిలో పెట్టి ఇలా నడవండి అని చెప్పలేదు, కానీ మనల్ని గైడ్ చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. దారిలో మనల్ని నడిపించేటువంటి వారిగా ఉన్నాడు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుని డైరెక్షన్లో నేను నడుస్తున్నాను, కానీ నాకు కొంచెం గైడెన్స్ అర్థం కావట్లేదు, బోరుగా ఫీల్ అవుతున్నాను, యేసుతో నడవడం అనేటువంటి జీవితం చప్పగా ఉంది అని నీకు అనిపిస్తే నువ్వు ఎవరితో నడుస్తున్నావో అర్థం చేసుకోవాలి. బహుశా నువ్వు యేసుతో నడవడం పక్కన పెట్టేసి ఆ తప్పిపోయిన గొర్రెపిల్లలాగా ఎక్కడికి వెళ్ళిపోయి కూర్చున్నావేమో. ఆయన బలవంతంగా అయితే తీసుకెళ్ళడుగా, దాంతో పాటు నడవాలని నువ్వు ఇష్టపడితే దాంతో పాటుగా ఆయన నడిపిస్తాడు అని చెప్తున్నాడు. నువ్వు ఏటైనా తిరుగు, మరలా ఈ దారిలోకి రాకపోతే తండ్రి వద్దకు మాత్రం నువ్వు రావు. నువ్వు మరలా ఈ దారిలోకి నువ్వు రావాల్సిందే. ఈ దారి ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి కలుసుకోగలుగుతావు. అంతకుమించి ఇంకో మార్గం లేదు. మన జీవితాల్లో మార్గాలు అర్థం కాకుండా మనం ఉన్నామా? నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకు తెలియడం లేదు అనేటువంటి కన్ఫ్యూజన్ దాదాపుగా మనందరి జీవితాల్లో ఎదుర్కొంటాం, రకరకాల రంగాల్లో. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ నేనేం చేయాలి? నేను ఎలాంటి ఉద్యోగం చేయాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న పెద్ద నిర్ణయాల దగ్గర నుంచి మన జీవితంలో చిన్న చిన్న నిర్ణయాల్లో కూడా నేను ఇప్పుడు ఎలా సమాధాన పడాలి,
నేను ఎలా అడ్జస్ట్ అవ్వాలి, నేను అనుకున్నది నేను ఎలా స్పష్టంగా చెప్పగలగాలి, లేకపోతే ఇదిగో ఇంత సమస్యలో నుంచి నేను బయటికి ఎలా రావాలి, మార్గం ఏంటి తెలియకుండా మనకు అనిపించవచ్చు. బట్ గుర్తుపెట్టుకుందాం, మన తెలివితోటి, మన యొక్క ఉన్నటువంటి స్కిల్స్ తోటి మనం నడవాలని దేవుడు ఆశపడడంలా. ఆయనే మనల్ని నడిపించేవాడు, ఆయన మన మార్గంగా ఉన్నాడు. ఆయన మీద ఆధారపడి మనం నడవడం నేర్చుకోవాలి. ఒక ఆయన ఒక దారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ దారిలో ప్రయాణం చేస్తూ యేసు అనే ఆయన్ని వెంబడిస్తున్న వాళ్ళని చంపేయాలి అని బాగా రోషంతో ఒక టీం ఏర్పాటు చేసుకొని పరిగెత్తుతున్నాడు. గుర్రాల మీద పరిగెత్తుతున్నారు వీళ్ళందరూ కూడా. దమస్కు అనేటువంటి రోడ్డు మీద, ప్రాంతానికి వెళ్ళేటువంటి రోడ్డు మీద వీళ్ళందరూ వెళుతుంటే ప్రభువు వాళ్ళని దర్శించాడు. వాళ్ళలో ప్రధానంగా నడిపించుతున్నటువంటి సౌలును దేవుడు దర్శిస్తే, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు నువ్వు? ఆయన ఎక్కడ హింసిస్తున్నాడు ఈయన్ని? ఈయన అప్పటికి మరణించాడు కదా, తిరిగి లేచాడు కదా, పరలోకానికి వెళ్ళిపోయాడు కదా. యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయారు కదా. సంఘాన్ని ఈయన హింసిస్తుంటే యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? నన్నెందుకు హింసిస్తున్నావు? ఈయన కింద పడి, ప్రభువా నువ్వెవడివి అని అడుగుతాడు. నేనెవరిని హింసిస్తున్నాను? నువ్వెవరో అసలు? నువ్వు హింసించుచున్నటువంటి యేసును నేనే. యేసు ఎక్కడున్నాడు హింసించడానికి? ఇంకా సంఘాన్ని హింసిస్తుంటే ఆయన అంటున్నాడు, నన్ను నువ్వు హింసిస్తున్నావు. నీవు నేను మనం హింసించబడితే ఆయన అంటున్నాడు, నన్ను హింసిస్తున్నారు. మన మీద జరిగేటువంటిది ఆయన మీద జరిగినట్టుగా దేవుడు భావించడం మనం అక్కడ చూస్తున్నాం. ఆ రోజు ఆ మార్గంలో యేసు ఆయనకి కనపడితే, యేసు ఆయనకి దర్శనమిస్తే, ఆ రోజు నుంచి ఆయన జీవితం మారిపోయింది. యేసే మార్గము అని బోధించే విధంగా పౌలును దేవుడు మార్చుకున్నాడు. సౌలును పౌలుగా మార్చాడు. ఒక్కడే మార్గం అని చెప్పడానికి పౌలుగా ఎప్పుడు ఆయన వెనకాడకుండా ముందుకు సాగెళ్ళాడు. ఆయన ఇంకా ఏం చెప్తాడంటే, యేసే మార్గం అని నేను చెప్పాను కదా, యేసు యొక్క సువార్తని చెప్పాను కదా, దానికి వ్యతిరేకంగా దేవదూత వచ్చి చెప్పినా వినకండి, మరలా నేను వచ్చి చెప్పినా కూడా వినకండి. ఇదే సత్యం, ఆయన మాత్రమే మార్గం, ఆయన్ని వెంబడించండి అని పౌలు గారు స్పష్టంగా చెప్పడం మనం చూస్తాం. జీవితానికి ఆయనే మార్గంగా ఉండాలి. ఇక ఏ మార్గం? చాలాసార్లు ఆ ఫిలాసఫీ, ఈ ఫిలాసఫీ, ఆ మోటివేషనల్, ఈ మోటివేషనల్ అని అన్ని తీసుకొని ముఖానికి వేసి కొట్టుకుంటాం. అది ఒక రోజు ఉంటుంది, రెండో రోజు కింద పడిపోద్ది. మనం యేసుతోటి నడవాలి, ఆయనకి సమస్తం కూడా అర్థమవుతాయి. ఆయనే మనకు మార్గమై ఉన్నాడు, ఆయనే మనకు సత్యమై ఉన్నాడు. సత్యం అంటే ది రియాలిటీ అని అనుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది ఇది నా రియాలిటీ, ఇది నీ రియాలిటీ అని చెప్తూ ఉంటారు. నాకు నేను రైట్ అనిపించాను అనుకో, ఇది నా రియాలిటీ. నీకు నేను తప్పు అనిపించాను అనుకో, అది నీ రియాలిటీ. నీ రియాలిటీ నీ దగ్గర పెట్టుకో, నా రియాలిటీ నా దగ్గర పెట్టుకుంటా. కుదరదు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నేనే రియాలిటీ, నేనే ట్రూత్. నువ్వు ఏదైనా సరి చేసుకొని చూసుకోవాలి అని అంటే నాతో సరి చేసుకొని చూసుకో. తెలుపుగా ఉందా లేదా అనేది ఎలా చూసుకుంటాం? స్వచ్ఛమైన తెలుపుతో మనం చూసినప్పుడు దాకా ఆ తెల్లగానే ఉంటుంది. ఆ స్వచ్ఛమైన తెలుపును మనం పక్కన పెట్టుకొని చూస్తే ఇది అదే తెలుపా, ఇది ఇంకో తెలుపా, మరో తెలుపా అని అనుకోవడానికి 100 రకాల తెలుపులు ఉంటాయి. ఆయనతో మాత్రమే మనం పోల్చి చూసుకోవాలి. మన యొక్క రియాలిటీ ఎప్పుడు క్రీస్తుతోటి సంబంధించినటువంటి రియాలిటీగా ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. థామస్ అక్వినాస్ అని ఆయన ఈ మాట చెప్పాడు, చదువుతున్నాను నేను. Truth consists in conformity to reality. Jesus is truth because he is the very reality of God among us. రియాలిటీ తోటి సంబంధంతో ఉంటుంది సత్యం అనేటువంటిది. అండ్ యేసుక్రీస్తు వారి యొక్క సత్యం ఏంటిది అని అంటే, నేనే దేవుణ్ణి అని చెప్పడం ఆయన సత్యం. నేనే దేవుణ్ణి అని చెప్పడం ఆయన సత్యం. చాలామంది నేనే దేవుణ్ణి అని ఆయన ఎక్కడ చెప్పారు అని అంటారేమో. ఇక్కడ ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారు, నేనే సత్యము, సత్యంలో నేను ఒక భాగాన్ని అని ఆయన చెప్పడంలా, నేనే సత్యాన్ని. దీనికి మించినటువంటి సత్యం లేదు. అయితే ఆయన నేనే సత్యం అని చెప్తున్నటువంటిది ఏంటిది? నన్ను నువ్వు వెంబడించాలి అని, ఈ సత్యంలో నువ్వు నడవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సత్యం నిన్ను స్వతంత్రత చేస్తుంది అని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ సత్యం నీకు ఉపయోగపడుతుంది అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుణ్ణి మనం ఎక్కడో డిస్టెంట్గా, ఎక్కడో ఉండేటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది.
నాకు అవసరం వచ్చినప్పుడు ఆయనతో ప్రార్థన చేస్తా, లేకపోతే కామన్ సెన్స్తో నేను నడిపేస్తానని. బాగానే ఉంటుంది, నువ్వు కామన్ సెన్స్తో నడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాకపోతే ఆయనే సత్యం అన్న విషయం పక్కన పెడితే మనకి రకరకాల ఆలోచనలు, రకరకాల విషయాలు మనకి మార్గంలాగా, సత్యంలాగా కనపడవచ్చు. దాన్ని మనం వెంటాడుతూ వెళ్ళడానికి వీల్లేదు. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అనే మోటివేషనల్ స్పీకర్ చెప్పొచ్చు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అని. నిజానికి యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్. చేతనైతే ఓ 10 మంది చేసే పని నువ్వు చేయగలుగుతావా? యూ కెనాట్ సింప్లీ డూ ఇట్. యూ కెన్ డూ ఎవ్రీథింగ్ అని అంటే ఎలా కుదురుతుంది? దెర్ ఆర్ వెరీ మచ్ లిమిటేషన్స్ టు అస్. కాదని చెప్పడానికి వీలే లేదు. కాకపోతే ఏదో ఒకటి చేయడానికి, ప్రోత్సహించడానికి రకరకాల మాటలు చెప్తారు. ఆ మాటలు విన్నంతసేపు మనం ఏదైనా చేయగలుగుతామో అని మనకు అనిపిస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? పౌలు గారి విషయంలో ఆయన అడిగితే ఆయన ఏమంటాడు? నన్ను బలపరిచేవానేది నేను సమస్తం చేస్తాను. ఐ కెనాట్ డూ ఎవ్రీథింగ్, బట్ నన్ను బలపరిచేటువంటి దేవుడు నన్ను బలపరిస్తే నేను ఎంతైనా చేస్తాను, దేన్నైనా జయిస్తాను, దేనైనా సహిస్తాను, ఎంత దూరమైనా నేను వెళ్ళగలుగుతాను. ఆల్వేస్ డిపెండింగ్ ఆన్ ద లార్డ్. ద ట్రూత్ ఈస్ హీ క్యాన్ డూ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని చేయగలుగుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన మూలంగా మనం సమస్తాన్ని కూడా ఎదుర్కోగలుగుతాం. నాకు నేనుగా చేస్తానని నువ్వు అనుకున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు చేయలేకపోతే డిసప్పాయింట్ అవుతావు. నీకు నువ్వుగా చేస్తానని నువ్వు అనుకున్నావు, ఆశలు పెట్టుకున్నావు, కానీ నువ్వు ఇప్పుడు చేయలేకపోతున్నావు కదా. దాన్ని బట్టి నిన్ను నువ్వు నిందించుకోవడం స్టార్ట్ చేస్తావు. బట్ ది రియాలిటీ ఏంటంటే నీకున్న లిమిటేషన్ అక్కడ ఉంది, కానీ దేవుని యొక్క సామర్థ్యంతో యూ కెన్ రైజ్ అబౌవ్. నువ్వు ముందుకి సాగగలుగుతావు. ఆల్వేస్ డిపెండ్ ఆన్ ది ట్రూత్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క సత్యం మీద మనం ఆధారపడడం నేర్చుకోవాలి. చివరిగా ఆయన ఏమంటున్నాడు? ఐ యామ్ ద లైఫ్ ఇట్ సెల్ఫ్. నేను జీవాన్ని ఇచ్చే వ్యక్తిని కాదు, నేనే జీవాన్ని. ఇదిగో నన్ను నువ్వు వెంబడిస్తే నీకు జీవం వచ్చింది అని చెప్పడంలా, నాతో నువ్వు జీవించు, నేను నీ జీవితాన్ని ఇస్తూనే ఉంటాను. ఒక బాగా పచ్చగా ఉన్నటువంటి చెట్టు కొమ్మ పెద్దగా ఉంది, దాన్ని కొట్టేశావు, అది కింద పడింది. అది ఇంకా పచ్చగానే ఉంటుందా? ఉండదు. అప్పుడు కింద పడింది, పచ్చగానే ఉంటుందా? పచ్చగానే ఉంటుంది. రేపు వచ్చి చూసావు, పచ్చగానే ఉంటుందా? పచ్చగానే ఉంటుంది. ఒక వారం రోజులు అవి చూసావు, ఎలా ఉంటుంది? కొంచెం కొంచెంగా ఎండిపోతుంటుంది. వెంటనే ఏం కనపడదుగా. అది ఎందుకు ఎండిపోతుంది? అది సారం తీసుకునేటువంటి స్టేజ్లో లేదు. దాని లోపలికి సారం ఎటు నుంచి రావడం లేదు. కొమ్మే ఒకప్పుడు ఫలించిందే, కాకపోతే అది సారాన్ని తీసుకునేటువంటి స్టేజ్లో లేకపోతే నిరుపయోగంగా మారిపోతుంది. అది కాస్త ఎండిపోతుంది, ఎండిన మొద్దులాగా మారిపోతుంది. నీవు నేను యేసుక్రీస్తు వారితో జీవితం జీవించడం విషయంలో ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం ఆయనతో అంటుకట్టబడి ఉన్నంతసేపు మనం ఫలిస్తూనే ఉంటాం. మన జీవితం ఆయన దగ్గర నుంచి మనం తీసుకుంటూ మనం వెళ్ళాలి. ఆ విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా జీవించి చూపిస్తారు. ఆయన ఏంటిది? ఇదిగో మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది, నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దేవునితో కలిసి ఉండే సహవాసం గురించి ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే, ఆయనతో సహవాసం మనకు అవసరం అనే విషయాన్ని ఆయన మనతో చూపిస్తున్నాడు. ఆ రోజు సమరయ స్త్రీతో యేసుక్రీస్తు వారు మాట్లాడిన తర్వాత ఆవిడ వెళ్ళిపోతుంది ఆ సమరయ గ్రామానికి. ఆ శిష్యులు ఆయన దగ్గరకు ఆహారం తీసుకొని వస్తారు. అప్పుడు ఆయన ఏమంటారు? మీకు తెలియని వేరొక ఆహారం నాకు కలదు. దేవుని యొక్క మాటను బట్టి చేయడమే ఆయన యొక్క ఆహారంగా ఆయన చూస్తున్నాడు. నీకు నాకు జీవాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆ సోర్స్ ఎప్పుడు వేరేదిగా కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారితో పాటుగా నేను అంటుకట్టబడి ఉండడం, ఆయనతో కలిసి ఉండడమే నన్ను బ్రతికిస్తుంది, నన్ను నడిపిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. జీవం ఆయన దగ్గర నుంచే మనం పొందుకుంటాం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. పౌలు గారి జీవితంలో ఆయన అడిగితే ఆయన ఏం చెప్తాడు? ఇదిగో నేనుగా జీవిస్తుంది ఆయనే జీవిస్తున్నాడు నా యందు ఆయనే జీవిస్తున్నాడు. నా జీవం ఆయనలోనే గుప్తంగా ఉంది. తను శిరచ్ఛేదన చేయబడ్డాడని మనం హిస్టరీలో చదువుతాం. తన యొక్క జీవితాన్ని ఇచ్చివేయడానికి కూడా అపోస్తలులు ఎవరు వెనకాడలేదు. ఎందుకనంటే వాళ్ళ యొక్క జీవం దేవునిలో ఉందని వాళ్ళు నమ్మారు.
దేవునితో నడుస్తూ వెళ్ళారు. వాళ్ళకి ఏమాత్రము కూడా ముగింపు లేకుండా దేవుడు వాళ్ళని అలానే కొనసాగింపజేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో నీ జీవాన్ని ఆపేసేది ఏంటి? మనకి మోడు వారినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటే, ఎండిపోతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటే, మన లోపలికి రావాల్సిన జీవం రావడం లేదేమో. కొంచెం కేర్ఫుల్గా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా కొంచెం నన్ను చక్కగా చెక్కండి, గట్టిగా అంటు కట్టండి, నేను నీతో పాటుగా ఉండాలనుకుంటున్నాను అని మనం ఆయనకి సమర్పించుకోవడం మనం చేయాలి. దేవుడు మనల్ని జీవింప చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడి నుంచి వచ్చేటువంటి జీవం అక్షయమైంది, ఎల్లప్పుడూ నిలిచుండేది. ఆయనతో ఉండేటువంటి జీవితం ఇది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. లెట్స్ రీడ్ ఇట్ హియర్. యేసు అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పెను. నేనే. 9వ వచనం. ఫిలిప్ అంటాడు 8వ వచనంలో, అయ్యా తండ్రిని మాకు కనపరచు. సరే, ఆ తండ్రి అంటున్నావు, ఆయన మాకు కనపరచు, అది మాకు సరిపోతుంది అని అంటే ఆయన అంటాడు, నేను ఎంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. నేనే ఆ తండ్రిని, నేనే దేవుణ్ణి అనే విషయం యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు. నా యొద్దకు వచ్చేవాడు తండ్రి యొద్దకు వచ్చినట్టే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే, నా స్వరాన్ని విన్నవాడు తండ్రి యొక్క స్వరాన్ని విన్నట్టే. నా ద్వారానే మీరు ముందుకు సాగగలుగుతారు. మన జీవితంలో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని మనం పక్కన పెట్టేయొద్దు. మనం ఒంటరిగా ఈ జీవితాన్ని జీవించాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. మన జీవితాన్ని ముందుకు నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు, తనతో పాటుగా నడిపించాలని ఆశపడుతున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుడు మనుషుల దగ్గరకు వస్తే అది వాళ్ళకి హానికరంగా మారుతుంది కాబట్టి ఆయన కొంచెం దూరంగా ఉండి ప్రవక్తల ద్వారా మాట్లాడేవాడు. ఏదైనా విధానంలో వాళ్ళతోటి కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించేవాడు. చిట్ట చివరికి సమయం ఆసన్నమైనప్పుడు తనే మనిషిగా దిగి వచ్చిన తర్వాత ఆయన మనిషికి దేవుడంటే ఎవరో ప్రత్యక్షపరిచాడు, తండ్రి ఎవరో చూపించాడు. ఇలానే ఉన్నాడు, ఇది నా హృదయం, ఇది నా యొక్క జీవం, నాతో పాటుగా మీరు కొనసాగాలి, నాతో పాటుగా మీరు ముందుకు సాగాలి, నేను ఎల్లప్పుడూ మీకోసమే ఉన్నాను, మిమ్మల్ని రక్షించడానికి నేను వచ్చాను, మీతో పాటుగా నేను ముందుకు సాగాలనుకుంటున్నాను, నీ కోసం అవసరం కాబట్టి నా ప్రాణాన్ని కూడా పెడుతున్నాను, నీకంటే నాకు ఏది ప్రాముఖ్యం కాదు అనే తండ్రి హృదయాన్ని మనం అర్థం చేసుకోవడానికి, ఆయన్ని కనపరచడానికి యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆయన అర్థం చేసుకోవడానికి, ఆయనతో పాటుగా నడవడానికి దేవుడు మనకు అవకాశాన్ని కల్పిస్తున్నారు. పరిశుద్ధాత్మతోటి ఆయన మనందరినీ కూడా నింపి, ఇదిగో నువ్వెక్కడికి వెతకాల్సిన అవసరం లేదు, నీ దారిలో, నా దారిలో నిన్ను కూడా నడిపించుకుంటూ వెళతాను నేను. ఇదిగో నీకు కన్ఫ్యూజన్లో నువ్వు జీవించాల్సిన అవసరంలా, నేను నీకు ఇచ్చేటువంటి సత్యమే సత్యం, ఎవరేం చెప్తున్నా అది కాదు, నా సత్యంతో పాటుగా నువ్వు నడుస్తూ వెళ్ళు. ఎందుకంటే దిస్ ఇస్ టైమ్లెస్ ట్రూత్, ఇట్ విల్ నాట్ చేంజ్, ఇట్ విల్ నాట్ విథర్. ఈరోజు నీకు ఒకటి అనిపించవచ్చు, రేపు ఇంకోటి అనిపించవచ్చు, కానీ నా మాటలు శాశ్వతమైనవి, పొల్లు కూడా దానిలోంచి వెళ్ళిపోదు. నేనే జీవం, ఈ చుట్టుపక్కల ఎన్ని కరువులైనా ఉండొచ్చు, నేను మాత్రం నిన్ను పచ్చగా ఉంచుతాను, నేను నీ కాపరిని, నేను నిన్ను నడిపిస్తాను. జస్ట్ నా యందు విశ్వాసం ఉంచండి. మరలా ఆయన అక్కడ చెప్పే మాట అదే చూస్తాం మనం. ఇదిగో దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను నమ్మండి, ఈ కార్యాల కోసమైనా నన్ను నమ్మండి, ఇది చూసైనా నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, సో దట్ యూ విల్ వాక్ అప్రైట్. చక్కగా నువ్వు నడవగలుగుతావు. యేసును వెంబడించే వారిగా గుర్తుపెట్టుకోండి, ఆయన తప్పి మార్గం లేదు, ఆయన కాకుండా వేరే ఒక సత్యము లేదు, ఆయన కాకుండా జీవం ఎక్కడి నుంచి రాదు. ఏ మనిషి వెనక తిరగడం మనం మానేయాలి, దేవుని వెనక తిరగడం మనం నేర్చుకోవాలి. మనుషులు కూడా ఆయన్ను పరిచయం చేస్తారేమో అర్థం చేయడానికి, నాలాంటి బోధకులు ఎవరైనా ఉండి, కానీ ఆయనతో సహవాసం చేయడానికి ఈ వచనం మనల్ని పిలుస్తుంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐ వాజ్ రీడింగ్ ది సేమ్ వర్స్ ఇన్ వన్ ఆఫ్ ద ట్రాన్స్లేషన్స్. ఆ ట్రాన్స్లేషన్లో ఏం చదువుతామంటే, లెట్ మీ జస్ట్ ఫైండ్ if I am able to find it quickly.
In one of the Passion translation, it says, Jesus explained, I am the way, I am the truth, and I am the life. No one comes next to the Father except through union with me. Except through union with me. To know me is to know my Father too. ఆయనతో సహవాసం చేయకుండా ఎవ్వరం కూడా తండ్రి యొద్దకు వెళ్ళలేము అన్న విషయాన్ని ఆయన మనతో చెప్తున్నాడు. మై డైరెక్ట్ క్వశ్చన్ హ్యాస్ బీన్ దిస్, ఈ సిరీస్లో నీవు అటువంటి దేవునితో సహవాసం చేస్తున్నామా అనేటువంటిది. క్రిస్టియానిటీ ఈజ్ ఆల్ అబౌట్ యూనియన్ విత్ గాడ్, ఫెలోషిప్ విత్ గాడ్, నాట్ బంచ్ ఆఫ్ రిచువల్స్. నువ్వు అది చెయ్యి, నువ్వు ఇది చెయ్యి, ఇదిగో ఈ టైంకి నువ్వు చేసేయి, ఈ టైంకి నువ్వు ఫినిష్ చేసేయి, నీ లైఫ్. నో 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 నో, ఇట్స్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. అలా ఫెలోషిప్ విత్ గాడ్ అనేటువంటి విషయం నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఆయనతో నువ్వు కలిసి ఉండేటువంటి సమయం నీ జీవితంలో మార్పును తీసుకొని వస్తూ ఉంటుంది. ఆ మార్పు విజిబుల్గా కనబడుతుంది. ఒకవేళ ఆ విజిబిలిటీ అనేది లేకపోతే నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు. చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఏమని, నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు చెప్పు, నీ జీవితం ఎలా ఉంటుందో నేను చెప్తాను అని అంటారు. నీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు అని అంటారు. ఎందుకని? వాళ్ళ జీవితాలు ఏదైతే ఉన్నాయో నీ జీవితంలో కూడా అది ఆటోమేటిక్గా కనబడుతుంది. 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని నానుళ్ళు ఒట్టిగా పుట్టలేదు. ఎందుకంటే అదేదో సహవాస దోషం అంటారు చూడండి, బ్యాడ్ ఇంప్లికేషన్స్తో మనం మాట్లాడుతాం. కానీ యేసుతో చేసేటువంటి సహవాసం ఇంకెంతో పరిశుద్ధమైంది. పాత నిబంధన అంతా కూడా మనం ఏం చూస్తామంటే, ఎవరైనా కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, కుష్ఠరోగిని ఎవరు ముట్టడానికి ఇష్టపడరు, కుష్ఠరోగిని వెలివేస్తారు. ఎందుకని? వాడిని ముడితే వీడు అపవిత్రత అవుతాడు కాబట్టి. అదే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఒక కుష్ఠరోగి వచ్చి అడుగుతాడు ఆయన్ని. ఆయన కొండ మీద ప్రసంగం ఫినిష్ చేసుకొని కిందకు వస్తూ ఉంటే ఆ కొండ కింద ఉన్నటువంటి ఆ కుష్ఠరోగి అడుగుతాడయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అంటే, ఈయన వచ్చి ఆయన్ని ముట్టి స్వస్థపరుస్తాడు. అంత అవసరం లేదు ఈయనకి. కానీ యేసుక్రీస్తు వారు ముడితే ఏమైంది? కామన్గా ఒక కుష్ఠరోగిని ఎవరైనా ముడితే కుష్ఠరోగి అపవిత్రత ఈ వ్యక్తిలోని కూడా వచ్చి ఇతను అపవిత్రుడు అవుతాడు. ఇది ధర్మశాస్త్రం మనకు చెప్పే విషయం. కానీ యేసుక్రీస్తు వారు ముడితే మాత్రం ఈయన యొక్క పవిత్రత ఆయనలో కూడా వెళ్ళింది. యేసునందు మనం విశ్వాసం ఉంచి ఆయనతో మనం నడవడం అనేటువంటిది ఆయన యొక్క జీవం, ఆయన యొక్క సమాధానం, ఆయన యొక్క క్లారిటీ, ఆయన యొక్క మార్గం, ఇవన్నీ మనలోనికి వస్తున్నాయి. ఇట్ ఈస్ నాట్ మన దగ్గర నుంచి ఆయనకేం వెళ్ళిపోయేది కాదు, ఆయన నుంచి మనం పొందుకునేది. నౌ దట్ బికమ్ వెరీ విజిబుల్ ఇన్ అవర్ లైఫ్స్. మన కోసం మనం జీవించడం పక్కన పెట్టేసేస్తాం. మనం ఆయనతో పాటుగా నడుస్తున్నాం. ఆయన ఎలా కనికరపడ్డాడో మనం కనికరపడడం ప్రారంభిస్తాం. ఆయన ఎలా గద్దించాడో మనం గద్దించడం ప్రారంభిస్తాం. ఆయన ఎలా నేర్పించాడో మనం నేర్పించడం ప్రారంభిస్తాం. ఆయన ఎలా ప్రార్థించాడో మనం ప్రార్థించడం ప్రారంభిస్తాం. ఆయన ఎలా సహవాసం చేస్తాడో మనం అలా సహవాసం చేయడం మనం ఇష్టపడతాం. నౌ ఇన్ అవర్ లైఫ్స్ యేసుతోటి సహవాసం చేయడం అనేటువంటిది జరుగుతుందా? రిలీజియస్ యాక్ట్స్ గురించి నేను మాట్లాడడంలా, రోజు నువ్వు బైబిల్ చదువుతున్నావా, ప్రార్థన చేస్తున్నావా అనేది నేను చెప్పడంలా. అవి బై ప్రొడక్ట్స్, రిజల్ట్స్గా కనపడతాయేమో. కానీ నేను ఆయనతో సహవాసం చేయాలి అనేటువంటి జిజ్ఞాస, యేసుతోటి నేను సహవాసం చేయాలి. విచ్ మీన్స్ మేబీ రీడింగ్ త్రూ ద బైబిల్. ఎస్, ఆయనతో సహవాసం చేయాలి, కలిసి ఆయనతో కూర్చొని మాట్లాడేటువంటి సమయాన్ని అసైడ్ పెట్టుకొని ఆయన సన్నిధిలో కూర్చొని మాట్లాడడం. లార్డ్, వాట్ ఈస్ దట్ యు ఆర్ టాకింగ్ టు మీ? ఐ వాంట్ టు అండర్స్టాండ్. టేకింగ్ టైమ్ విత్ హిమ్. యేసుక్రీస్తు వారు చాలా చోట్ల బోధిస్తూ ఉండేవారు. ఆయన శిష్యుల తర్వాత పర్సనల్గా కూర్చొని, ఇందాకేదో చెప్పావు కదా, అది నాకు అర్థం కాలేదు, దాని అర్థం ఏంటి అని అడిగేవాళ్ళు. డూ వీ గో టు ద లార్డ్ సేమ్ వే? అంటే అప్పట్లో యేసుక్రీస్తు వారు ఒక చోట ఉంటే శిష్యులు వెళ్ళి మాట్లాడుకునేవారు. ఈ రోజుల్లో ఆయన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడం వల్ల ఆయన ఏమంటున్నాడంట, నేను వెళితే మీకు మంచిది, ఎందుకంటే ఎల్లప్పుడూ మీకోసం ఉండడానికి ఆదరణకర్త మీతోటే ఉంటాడు. యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ మీ. ఆ శిష్యులు ఇందాక మనం అనుకున్నట్టుగా ఉదయాన్నే లేచి ఎక్కడున్నాడు ఆయన, మన గురువు ఎక్కడికి వెళ్ళాడు అని పరిగెత్తుకుంటూ అరణ్యానికి వెళ్ళి వాళ్ళు వెతికినట్టుగా నువ్వు వెతకాల్సిన అవసరంలా, నేను నీలో జీవిస్తున్నాను. యూ జస్ట్ టాక్ టు మీ, ఫోకస్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ మీ. కొంతమంది మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా చిన్నపిల్లలైనా ఎవరైనా కొంచెం యవనస్తులైనా పక్కన పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఏమంటాం? పెద్దవాళ్ళ ముందు ఇలా మాట్లాడతావా అని అంటాం. మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? వాళ్ళు పెద్దోళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. వాళ్ళు అక్కడ ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు కదా ఈ వ్యక్తి. అందుకని పక్కన వాళ్ళు గుర్తు చేస్తారు, పెద్దవాళ్ళు ఉన్నారు, జాగ్రత్తగా ఉండు.
ఎవరైనా రూమ్లోకి వచ్చారనుకోండి, అధికారులు ఎవరైనా వచ్చారనుకోండి, ఏమంటాం? సైలెంట్, వచ్చేసారన్న జాగ్రత్తగా ఉండాలి. సిమిలర్లీ ఇన్ అవర్ లైఫ్ వీ జస్ట్ గో అరౌండ్ లివింగ్. మనతో దేవుడు ఉన్నాడన్న విషయం ఏమాత్రం కూడా గుర్తుకు రానంతగా మన కళ్ళు ఆర్ అట్రాక్టెడ్ టు సంథింగ్ ఎల్స్, మన సెన్సెస్ ఆర్ అటాచ్డ్ టు సంథింగ్ ఎల్స్. అండ్ మనం దేవుని దగ్గరికి రావడానికి, దేవుని మీద దృష్టించడం, అయ్యో దేవుడు నాతోటే ఉన్నాడు కదా, ఆయన ఇక్కడే ఉన్నాడు కదా అని గుర్తించేటువంటి అవగాహన మిస్ అయిపోతుంటాం. సో దట్ ఈస్ వై వీ కల్టివేట్ అ హ్యాబిట్ నౌ అండ్ దెన్. దేవా, ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు యూ, ఐ వాంట్ టు బీ విత్ యూ. మంచినీళ్ళు తాగడం మంచి అలవాటు, నీళ్లు తాగడం మంచి అలవాటు, మంచి నీళ్ళు తాగడం మంచి అలవాటు. అయినా కూడా తాగమే. బాగా లిప్స్ బాగా డ్రై అయిపోయినప్పుడో, తలనొప్పులు వచ్చినప్పుడో అప్పుడు మంచినీళ్ళు తాగడానికి ట్రై చేస్తాం. ఎందుకని? మనం బాగా డిస్ట్రాక్టెడ్గా ఉన్నాం, నాకు టైమే లేదు అన్నట్టుగా ఉంటాం. ఈ రోజుల్లో మన ఫోన్లో కూడా యాప్స్ వచ్చాయి, నీకు వాటర్ తాగడానికి కూడా గుర్తు చేసుకోవడానికి రిమైండర్లు పెట్టుకొని మరీ వాటర్ తాగలుగుతాం. అది నీ జీవితానికి మంచిది కదా. మోర్ దాన్ 70% ఆఫ్ ద కంటెంట్ ఇన్ అవర్ బాడీ ఈజ్ వాటర్. అయినా మన వాటర్ని లేకుండా ప్రాణాల మీద కూడా తెచ్చేసేసుకుంటూ ఉంటాం. తెలియకనా మనం చేసేది? అది తెలుసు కానీ పట్టించుకోం. సిమిలర్లీ మనకి జీవమై ఉన్నటువంటి దేవుడు మనతోటి ఎంత సౌలభ్యంగా ఉన్నా పట్టించుకోకుండా, మనకు బాగా డ్రై లిప్స్ వచ్చేంత వరకు, తలనొప్పులు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నానయ్యా అని చెప్పేటువంటి అలవాట్లో నుంచి మనం తప్పించుకొని ఆయనతో క్రమక్రమంగా జస్ట్ గో టు హిమ్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్ సహవాసం చేయడానికి మనం ఏర్పాటు చేసుకోవాలి. అందుకే దాన్ని గుర్తుపెట్టుకునే సిమిలర్గా కీర్తనకారుడు ఆ మాట చెప్తాడు, ఇదిగో దుప్పి నీటి వాగుల కోసం ఆశపడుతున్నట్టు నా ప్రాణం నీ కోసం తృష్ణ కొనుచున్నది. నేను చదివింది అది. దుప్పట ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడికి వెళ్ళిపోతుందంట. ముందు నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఉండడానికి ప్రయత్నిస్తుంటుందంట. నీళ్ళతోటి అలా కొంచెం తాగుతూ కొంచెం తాగుతూ కొంచెం తాగుతూ కొంచెం తాగుతూ అలా ఉంటే అలవాటుని కలిగి ఉంటుందంట. ఎప్పుడు నీళ్ళు తాగుతావా అని అనుకునేటట్ట. అలానే మన జీవితంలో కూడా దేవునితో చేసేటువంటి సహవాసం అన్నిటికంటే ఎక్కువగా ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవునితోనే మాట్లాడతావా? అరే ఎప్పుడు, ఎందుకు, వై ఆర్ యూ సో మచ్ ఇన్ టు ఇట్ అని అంటే, దట్ ఈస్ మై లైఫ్, దట్ ఈస్ మై లైఫ్. ఇంకొకసారి నువ్వు నీళ్ళు తాగడం మర్చిపోతే, అది నువ్వు చేయలేకపోతే సలైన్లు పెట్టుకుని కూర్చుంటావు. ఎందుకని? దిస్ నథింగ్, నో వాటర్ కంటెంట్ ఇన్ యూ. స్ట్రెంగ్త్ అంతా కూడా నశించిపోయింది. ఎక్స్టర్నల్ సోర్సెస్ నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. క్రమంగా దేవునితో మనం ఎదగాలని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు చెయ్యలేనటువంటి భారాన్ని నీ మీద పెట్టి, ఈ భారాన్ని నువ్వు ఫినిష్ చేయాలా, ఇదిగో ఈ ఏమంటావు, డిసిప్లిన్డ్ లైఫ్లో నువ్వు జీవించాలా, నా శిష్యుడిగా నువ్వు ఉండాలంటే, నువ్వు నా శిష్యుగా ఉంటే నువ్వు ఇలా జీవిస్తావు, దానికి కొన్ని హద్దులు ఉన్నాయి, ఇలా ఉంటావు అనేటువంటిది కనపడుతుంది. కానీ యూ విల్ డూ దాట్ విత్ లివింగ్, నాట్ లైక్ డ్రైడ్ అప్. ఎండిపోయేటువంటి మనస్తత్వంతో మనం చేయం, జీవించేటువంటి మనస్తత్వంతో మనం చేస్తాం. ఆ నైట్ పేతురు యేసు ఎవరో చెప్పడానికి భయపడి, నాకు తెలియదండి అని చెప్పేశాడు అదే నైట్. కానీ మరలా యేసుతో పరిశుద్ధాత్మను కలిగి జీవించడం ప్రారంభించినటువంటి పేతురు దగ్గరకు వచ్చి, పేతురు నేను చంపేస్తారయ్యా రేపొద్దున, నిన్ననే యాకోబుని చంపేశారు కదా అని అంటే, ఆ సైనికుల మధ్యలో పడుకొని నిద్రపోతున్నాడట. ఏ పేతురు? తప్పించుకోవడానికి ప్రయత్నించట్లేదు ఈ పేతురు. తర్వాత హిస్టరీ చెప్తుంది, అదే పేతురుని పిలిచి, ఇదిగో రేపు నీకు సిలువ వేస్తారంటే, అయ్యా నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి నీ రిక్వెస్ట్? అంత గొప్ప సిలువ నాకు వద్దు, కానీ కొంచెం దాని కిందకి పెట్టేయండి, తల పైకి పెట్టుకునేంత సిలువలో వేలాడేంత స్తోమత నాకు లేదు, అది కేవలం నా ప్రభువుకు మాత్రమే చెందింది. అదేమన్నా చాక్లెటా? ఈ హోటల్కి వస్తావా, ఈ క్యాండీ తింటావా అని అడిగినట్టుగా నీ ప్రాణాన్ని తీసేస్తావనంటే, అంత యోగ్యత నాకు లేదండి, కొంచెం తలకిందులుగా నన్ను సిలువేయండి అని చెప్పించుకొని మరి తలకిందులుగా సిలువేపించుకున్నాడట. అలానే మరణించాడు పేతురు. కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ యేసుతో నడిచేటువంటి నడక తనకి మరణం అంటే ఎటువంటి భయాన్ని కూడా ఇవ్వలేదు. ఇట్స్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. మన దేవుడు సజీవుడు, మన దేవుడు ఎప్పుడు న్యాయమే చేస్తాడు.
మనకి చాలా విషయాల్లో అర్థం కాదు, కానీ ఆయనతో నడిచేటువంటి నడకను మాత్రం ఏర్పాటు చేసుకుందాం. ఒక మనిషి కొంతవరకే మనల్ని అర్థం చేసుకోగలుగుతాడు. నో మ్యాటర్ హౌ మచ్ యూ ట్రై, కొంతవరకే అర్థమవుతావు. అంతకు మించి మనకు మనమే అర్థం కాము. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగి ఉన్నాడు. ప్రాముఖ్యంగా మన ఆత్మను ఎరిగి ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. దేవుని ఆత్మను ఎరిగినవాడు, అలానే మన ఆత్మను అనుగ్రహించిన వాడు అయినటువంటి దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. ఆయన సన్నిధిలో కూర్చొని ఆనందాన్ని అక్కడి నుంచే మనం పొందుకోవాలి, సమాధానాన్ని అక్కడి నుంచే మనం పొందుకోవాలి, క్లారిటీని అక్కడి నుంచే మనం పొందుకోవాలి, డైరెక్షన్ అక్కడి నుంచే మనం పొందుకోవాలి. దానికోసం మనం ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఆయన సన్నిధిలోనికి వెళ్ళి కూర్చోవడమే కావాలి. ఈరోజు నా పాయింట్ అంతా ఏంటంటే, God is available to you. Just spend time with him. Go to him. Walk with him. ఎందుకంటే ఆయన మార్గంగా ఉన్నాడు కాబట్టి. Trust him because he is the truth. అల్టిమేట్లీ మన దేశం అంతా ఏం చెప్తుందండి? సత్యమేవ జయతే అంటాం. అంటే ఏంటి? సత్యమే జీవిస్తుంది, జయిస్తుంది, జయాన్ని కలిగి ఉంటుంది. యూ విల్ బి విక్టోరియస్ విత్ ట్రూత్. సత్యం పక్షానుండు. అబద్ధం ఎంతదైనా, అది ఎంతగా కనబడినా చివరికి అది ఎక్స్పోజ్ అవుతుంది. దాచిపెట్టగలిగింది ఏది లేదంట, అంతా కూడా రివీల్ అయిపోతుంది. సత్యం ఎప్పుడు కూడా దేవుణ్ణి కలుసుకో అని చెప్తున్నాను. అండ్ దిస్ ఈజ్ నాట్ సంథింగ్ ఓన్లీ ఫర్ ఫ్యూ పీపుల్ కదా. ఏదో మంచి వాళ్ళ కోసం దేవుడు అందుబాటులో వస్తాడు అనేది కాదు. హీ హ్యాస్ బికమ్ అవైలబుల్ టు ఆల్ ఆఫ్ అస్. మనలాంటి వాడయ్యాడు ఆయన, సో దట్ మనం అందరం కూడా ఆయన గుర్తించగలుగుతాం కాబట్టి. బట్ లెట్స్ నాట్ ఫర్గెట్, ఆయనతో గడపాలనే ఆలోచన మనకు ఉండాలి. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా యు ఆర్ ద వే, ఇక ఏ మార్గం కోసం నేను వెతుకులాడకుండా నాకు జాగ్రత్తగా సహాయం చేయండి అయ్యా, నా కృప చూపించండి. నువ్వే సత్యం, నేను ఇక ఏం చేయాలా, ఏంటి, ఏది కరెక్ట్, ఏది కరెక్ట్, అది కరెక్టా, ఇది కరెక్టా, వాళ్ళు చెప్పింది కరెక్టా, వీళ్ళు చెప్పింది కరెక్టా, ఏది కరెక్ట్ అనేటువంటి గందరగోళంగా నేను ఉండాలనుకోవడం లేదు. ఎందుకంటే యు ఆర్ మై సోర్స్, నా జీవం. అంత జీవితం అంతా చప్పగా అయిపోయింది, బోరుగా అయిపోయింది, ఏం అవ్వడం లేదు అని నీకు అనిపిస్తే, యూ జస్ట్ నీడ్ టు మీట్ ద లైఫ్. మీట్ ద లైఫ్. ఆ సమరయ స్త్రీ చెప్తుంది, నేను చేసిన అన్నీ నాతో చెప్పాడు ఆయన. ఆయనే కదా ఇంకా. లైఫ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఆయనతో జీవించేటువంటి జీవితం ఎప్పుడు కూడా ఒక ఊటలాగా ఉబ్బుకుతూనే ఉంటుంది. ఒక మురికి కాలువ లాంటిది కాదు అది, ఉబికేటువంటి ఊట. మన జీవితంలో దేవునితో మనం కలిగి ఉండేటువంటి సహవాసం ఊటలాగా మారాలని మనం కోరుకుందాం. ఆయనతో సహవాసం చేద్దాం. దేవుని వెంబడిస్తే కూడా ఇంకా నాకు దప్పికుంది, ఇంకా నేను ఆకలిగా ఉంటున్నాను అంటే ఫిజికల్గా కాదు నేను మాట్లాడుతుంది, రైట్? ఏదో కావాలని తృష్ణ మనం కలిగి ఉంటే, నీ తృష్ణకి ఎండ్ కార్డు కేవలం యేసు మాత్రమే. నువ్వు ఎటైనా తిరిగిరా, ఆయన దగ్గరికి రాకపోతే నువ్వు కనుగొనేవన్నీ కూడా ఫాల్స్ హోప్స్. అవి కొంతవరకు మాత్రమే నీకు ఉపయోగపడేవి ఉంటాయి, అవి కూడా ఆవిరైపోతాయి. ఈరోజు ఆయనని కలుసుకొని ఆయనతో గడపడానికి నిశ్చయించుకోండి. అంటే అన్ని పనులు మానుకొని కూర్చొని చేసేది కాదు, నీ పనుల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ చేయమని అడుగుతున్నాను. హీ వాంట్స్ టు వాక్ విత్ యూ, వాంట్స్ టు టాక్ విత్ యూ, లివ్ విత్ యూ. మనందరితోటి దేవుడు ఆ విధంగా నడవాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు ఆ శిష్యులతో ఆయన చెప్తున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, ఏమాత్రం వెరవనివ్వకండి, విశ్వాసం ఉంచండి, నమ్మిక మాత్రం ఉంచండి. నీ జీవితంలో నా కార్యాన్ని నువ్వు చూస్తావు. నమ్మిక మాత్రం ఉంచు. అగైన్ అండ్ అగైన్ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, ఆయన భూమి మీద నడిచినంతకాలం నమ్మకం మాత్రం ఉంచు. ఎంత అల్ప విశ్వాసగా ఉన్నావా, ఎందుకు సందేహపడుతున్నావు? నమ్మకం మాత్రం ఉంచు. జస్ట్ బిలీవ్ ఇన్ ఇట్, జస్ట్ బిలీవ్ ఇన్ మీ. నేను చెప్పే మాట మీద నమ్మకం ఉంచు, నేను చూపించే దాని మీద నమ్మకం ఉంచు. జస్ట్ బిలీవ్ ఇన్ మీ. నమ్ము,
నమ్ముట నీ వలన అయితే, నువ్వు నమ్మేవాడిగా ఉంటే సమస్తం కూడా సాధ్యమవుతాయి. జస్ట్ నమ్ము. అండ్ నిన్ను నువ్వు నమ్ముకోమని ఆయన చెప్పడంలా, ఆయన నమ్మమని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ప్రభువా నేను నిన్ను నమ్ముతాను అని మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నువ్వు తప్పితే మార్గం లేదు ప్రభువా, నేను ఇంకా మార్గాల కోసం అన్వేషిస్తున్నాను అని నీకు అనిపిస్తే జస్ట్ టెల్ హిమ్, దేవా నా మార్గం నువ్వే. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఇంకేదైనా మార్గంలో నీ జీవితంలో సక్రమంగా జీవించాలని నీకు అనిపిస్తే దేర్ ఈజ్ నో వే. యేసు ద్వారా మాత్రమే మన జీవితం సక్రమంగా మారుతుంది. దేవా నన్ను నడిపించండి అని మనం ఆయన అడుగుదాం. అండ్ హీ డస్ ఆల్ దట్. ఆ విధానంలో చేస్తే బాగుంటుందేమో, ఈ విధానాలు చేస్తే బాగుంటుంది, అలా జీవించాలి, ఎలా జీవించాలి అనే రకరకాల సాంప్రదాయాలు యూదులు ఆలోచిస్తూ ఉండేవారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు, అవన్నీ మార్గాలు కాదండి, నేనే మార్గాన్ని. నువ్వు కన్ఫ్యూజ్డ్గా ఉంటే ఆయనే మార్గం అన్న విషయం గుర్తుపెట్టుకో. నువ్వు సందేహంగా ఉంటే ఆయనే సత్యంగా ఉన్నాడు అన్న విషయం గుర్తుపెట్టుకో. ఈజ్ నాట్ ప్రజెంటింగ్ డ్యూయల్ ట్రూత్స్ టు యూ. నువ్వు అలసిపోయిన వ్యక్తిగా ఉంటే ఆయనే జీవాన్ని ఇస్తాడని గుర్తుపెట్టుకో. దేర్ ఈజ్ నో అదర్ లైఫ్. అయ్యా నేను ఎటు వెళ్ళాలి? ఇదిగో నా చేతిలో చేయి పెట్టు, నేను నడుస్తాను, వెళ్దాం అంటాడు ఆయన. అయ్యా నిత్యము నేను జీవించడానికి సహాయం చేయండి. నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? జస్ట్ వాక్ విత్ మీ, వాక్ విత్ మీ. యేసయ్యా నీతో నడవడం నాకు నేర్పించండి, నిన్ను నమ్మడం నాకు నేర్పించండి, నీతో జీవించడం నాకు నేర్పించండి. కఠినపరచబడిన హృదయాల్లాగా అంధులంగా జీవించడం మానేద్దాం. నా మార్గము నీవే యేసయ్యా, పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో.
నీ చేతితో నన్ను పట్టుకో, నీ చేతితో నన్ను లేపుము, నీ చేతితో నన్ను పట్టుకో, నీతో నన్ను నడిపించుము యేసయ్యా, నీ మార్గములో నన్ను నడిపించుము, నీతో నన్ను నడిపించుము, నీ మార్గములో నన్ను నడిపించుము. ప్రభువా, ఇమాజినేటివ్ గా నేను జీవించాలని ఆశపడడం లేదు నాయన. ఐ వాంట్ టు వాక్ ఇన్ ట్రూత్ which would set me free. నీతో సహవాసం చేయడం అనేది వాస్తవం అయితే ఐ వాంట్ టు హ్యావ్ దాట్. ఐ డోంట్ వాంట్ టు ఇమాజిన్ ఇట్. రుచి చూచి తెలుసుకునుడి. ఇఫ్ దట్స్ పాసిబుల్, లార్డ్, ఐ వుడ్ లైక్ టు డూ దాట్. అడుగుదాం దేవుణ్ణి. He says, I will give it to you. వెతకువానికి నేను దొరుకుతాను. దాగుడు మూతలు ఆడడం లేదు నేను నీతో. I'm here waiting for you. Just go, don't go wandering around. చుట్టూ తిరుగుతూ, అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ దూరంగా వెళ్ళిపోకు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ఏ భారమైనా పర్వాలేదు, నా ఎద్దుకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను. Come to me. If you do not come to me, how can you receive it? ఎటువంటి సందేహం లేకుండా ఆయన సన్నిధిలోనికి వెళదాం. దేవునితో మన యొక్క సహవాసం as real as it gets. ఒక వ్యక్తితో మనం కలిగి ఉండే సహవాసం కంటే మించింది అది. నాట్ జస్ట్ పొయిటికల్, వారి ప్రేమ కంటే నీ ప్రేమ మధురం అని అనుకోవడానికి. If some other thing is really making you forget the love of God, then probably we have not experienced the true love. అయ్యా, నీ సన్నిధిలో గడిపేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ప్రార్థనాత్మను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవా, యేసును మాకు ప్రత్యక్షపరచండి, మా హృదయాల్లో ప్రత్యక్షపరచండి, మా మనసుల్లో మేము ప్రతిష్ఠించుకున్నట్లుగా మాకు ప్రత్యక్షపరచండి. దేవుని యొక్క వాక్యం మనకు ఆయనను ప్రతిబింబింపచేస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మను మనకు ఆయన గురించి విశదీకరిస్తున్నప్పుడు అంతకు మించినటువంటి సహవాసం ఏముంటుంది? దేవా, ఈ రోజున నాయన నీ సన్నిధిలో కూడి వచ్చినటువంటి మేము నిజమైనటువంటి సహవాసం కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. Help us to cultivate that kind of fellowship with you, just like Paul did. సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను నేను, ఆయన యొక్క పునరుద్ధానపు శక్తిని తెలుసుకోవడానికి, ఆయన యొక్క శ్రమల్లో పాలువాడినవడానికి, ఆయనతో పాటుగా నడవడానికి సమస్తమును పెంటగా ఎంచుకుంటున్నాను. అయ్యా, నీతో నడిచేటువంటి భాగ్యం, నీ డైరెక్షన్లో వెళ్ళేటువంటి భాగ్యం మా అందరికి అనుగ్రహించండి నాయన. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ప్రభా మేము ప్రార్థిస్తున్నాం, మా యొక్క ఆత్మీయ జీవితాన్ని మీరు ఎదిగింపచేయండి నాయన. ఒక రిలీజియస్ లైఫ్ స్టైల్ని కాదు ప్రభువా, ఇదిగో సహవాసం నుంచి పుట్టుకొచ్చే ప్రార్థనలు మా జీవితంలో ఉండాలి. సహవాసంలో నుంచి వచ్చే ఆతృతతో నీ వాక్యాన్ని వెతికేటువంటి హృదయం మాకు కావాలి.
ఆ సహవాసంలో నుంచి ఆనందంతో కూడినటువంటి జీవితాన్ని మేము జీవించగలగాలి. అపవాది దాన్ని మా దగ్గర నుంచి దొంగతనం చేస్తూ ఉంటే నిస్సహాయంగా మేము కూర్చోవాలని అనుకోవడం లేదు ప్రభువా. మాకు సహాయం చేయడానికి కదా నువ్వు దిగి వచ్చావు. మాకు సహాయం చేయండి ప్రభువా. మా దైనందిన జీవితంలో నీతో సహవాసం చేయడమే అతి ప్రాముఖ్యమైనటువంటి విషయంగా మేము గుర్తించడానికి మా కృప చూపించండి. మీరు మాకు అనుగ్రహించే జీవంలో మేము పాలిభాగస్తులుగా ఉండడానికి మాకు సహాయం చేసి నడిపించండి. అట్టి కృపను మా అందరికీ కూడా అనుగ్రహించి నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మా ప్రార్థన విని దానికి జవాబిచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి.